హాయ్ ఆల్, అందరికి నమస్కారం. నేను మీ చిరంజీవి. ఇప్పుడే నేను వార్ 2 మూవీ చూస్తాను తెలుగులో. చాలా ఘోరంగా ఉంది అండ్ నాకైతే అస్సలు నచ్చలేదు, అస్సలు ఎక్కలేదు. అండ్ ఐ మీన్ యష్రాజ్ పై యూనివర్స్ నాకు వచ్చిన ప్రాబ్లం ఏమంటే లైక్ పఠాన్ కానీ, ఏక్తా టైగర్ కానీ, ఏక్తా టైగర్ సిరీస్ కానీ లేదా వార్ సిరీస్ కానీ కన్వీనియంట్గా హీరోకి సడన్గా టర్న్ అయిపోతుంది ప్లాట్. ఎక్కడో ఎక్కడో ఎవడో విలన్ ఉంటాడు, ఎవడో ఇండియన్ డెస్ట్రాయ్ అనుకుంటాడు. మళ్ళీ వీళ్ళు హీరోస్ వచ్చేసి అన్యాచురల్గా అన్యాచురల్ లైక్ అన్వాంటెడ్ అవుట్ ఆఫ్ బ్లూ మూన్ వచ్చేసి ఒక వెపన్స్ కానీ గ్రెనేడ్స్ కానీ అవును తీసుకొచ్చేస్తారు. అండ్ ఒక అన్వాంటెడ్ లైక్ అన్యాచురల్ ఫైట్స్ అంతా చేస్తారు వాళ్ళు. ఒక గ్రెనేడ్స్ తెచ్చి బాంబ్స్ పేల్చేసి ఏదేదో అయిపోతుంటుంది, అంత లైక్ అంత అన్యాచురల్ ఉంటుంది. అండ్ మీరు చూస్తే లైక్ ఇందులో కూడా అదే ఉంది. అండ్ లిటరలీ అంటే నాకైతే అస్సలు ఎక్కలేదు. సో ఐ మీన్ లైక్ అన్యాచురల్ ట్రైన్ సీక్వెన్స్ కానీ, అన్యాచురల్ ఫైట్ సీక్వెన్స్ కానీ, అన్యాచురల్ లైక్ ట్రైన్ సీక్వెన్స్ కానీ, ఫ్లైట్ కానీ, అన్వాంటెడ్ కార్ చేజింగ్స్ కానీ ఇట్లా నాకైతే అసలు ఇంత కూడా ఎక్కలేదు. అండ్ చాలా అన్యాచురల్ అనిపించింది నాకు. అండ్ అంటే అప్పుడు వచ్చేది మన బాలకృష్ణ గారి సినిమాలు 4-5లో. సో విజయేంద్ర వర్మ కానీ, పల్నాడు బ్రహ్మనాయుడు కానీ, సో ఆయన పారాషూట్ వేసుకొని వెళ్ళిపోతారు అక్కడికి, హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి. విజయేంద్ర వర్మలు మళ్ళీ పల్నాడు బ్రహ్మనాయుడులో ఆయన ఇట్లా అంటే ట్రైన్ ఆగిపోతుంది. అదన్నా బెటర్, అంతకన్నా ఘోరంగా ఉంది వార్ 2లో సీక్వెన్సెస్ని. సో చాలా వెరీ వెరీ బ్యాడ్లీ షాట్. అండ్ ఐ మీన్ స్టోరీ వస్తే కూడా పెద్ద ఏమి ఉండదు, లైక్ స్టోరీ కూడా పెద్ద ఎక్స్పెక్టేషన్ కూడా ఏమి ఉండదు. ఒక తల ఉండదు, ఒక తోక ఉండదు, అండ్ ఒక హెడ్ లేదు, టైల్ లేదు. ఎట్టంటే అట్లా ర్యాండమ్గా నడుస్తుంటుంది స్టోరీ. అండ్ లిటరల్ నథింగ్. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్సెస్ లైక్ వాళ్ళు ఐ మీన్ వాట్ ఎవర్ ద యాక్టర్ స్కోప్ ఉంది కదా, వాళ్ళందరూ బాగా చేస్తున్నారు. రితిక్ రోషన్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ డిడ్ గ్రేట్ జాబ్. బట్ స్టోరీనే కంప్లీట్ ఫెయిల్యూర్ వచ్చే స్టోరీనే. అండ్ నాకైతే అన్యాచురల్ సీక్వెన్సెస్ కానీ లైక్ అస్సలు నచ్చలేదు నాకు. అండ్ ఫస్ట్ హాఫ్ అంత బోరింగ్ ఉంది, అండ్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా అన్యాచురల్గా వెళ్ళిపోతుంది మూవీ. అండ్ లిటరీ అంటే ఏదేదో అయిపోతుంటుంది స్టోరీ, అసలు అంటే రిలేషనే ఉండదు. ఎన్టీఆర్ గారు లైక్ పాజిటివ్ ప్రొజెక్ట్ అవుతారు ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ సడన్గా ఆయన విలన్గా చూపించేస్తారు మూవీలో ఫర్ నో రీజన్. అంటే ఫ్లాష్ బ్యాక్ ఏదో ఉంటుంది సెకండ్ హాఫ్లో, అదొక సుత్తి ఫ్లాష్ బ్యాక్ లిటరీ. అదొక బోరింగ్ ఫ్లాష్ బ్యాక్. అండ్ అందులో ఏమంటే లైక్ సీక్వెన్స్ ఉంటుంది లైక్ అక్కడి నుంచే ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి కంటిన్యూషన్ ఏమంటే ఆయన సడన్గా విలన్ టర్న్ అయిపోతారు. మళ్ళీ లాస్ట్లో ఏమంటే ఆయన మారి లైక్ రితిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ గారు ఇద్దరు హీరోగా అయిపోతారు. సో లిటరీ ఐ మీన్ చాలా బోర్డమ్ మూవీ లిటరలీ. అంటే ఒక్క హై కూడా లేదు. అండ్ లిటరలీ ఐ మీన్ ఇట్స్ బ్యాడ్లీ మేడ్ మూవీ. సో పాజిటివ్స్ చెప్పాలంటే లైక్ విజువల్స్ పరంగా అది ప్రెజెంటెడ్ వెల్, అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, అవన్నీ బాగున్నాయి. కానీ బట్ కమింగ్ టు లైక్ అన్వాంటెడ్ యాక్షన్ సీక్వెన్స్ కానీ, అన్యాచురల్ ట్రైన్ సీక్వెన్స్ కానీ, ఫైట్ సీక్వెన్స్ కానీ అసలు ఎక్కనే లేదు నాకు. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ ఆర్ లిటరలీ గ్రేట్. లైక్ ఎన్టీఆర్ ఆయన తెలుసు లైక్ ఈజ్ బై బర్త్ గిఫ్టెడ్ యాక్టర్ అండ్ ఒక గ్రేట్ యాక్టర్. సో హీ డిడ్ గ్రేట్ జాబ్. రితిక్ రోషన్ గారు కూడా విత్ హిస్ చార్మ్ ఎవ్రీథింగ్ హస్ క్యారీడ్ విత్ ఈస్. కేఆర్ అద్వానీ గారు లైక్ ఓకే ఐ మీన్ గ్లామర్ పెట్టుకున్నారు, బట్ నాట్ సో మచ్ గో ఫర్ ద పర్ఫార్మెన్స్. అండ్ ఇంకా మిగతా అందరు యాక్టర్స్ అందరు లైక్ నెగ్లిజిబుల్, అంటే పెద్ద మాట్లాడడానికి ఏం లేదు. సో వాళ్ళ డ్యాన్స్ సీక్వెన్స్ ఇద్దరిది బాగుంది. నాకు నచ్చిన ఫ్యూ పాయింట్స్ మూవీస్లో వాళ్ళిద్దరు డ్యాన్స్ సీక్వెన్స్ చాలా బాగుంది. బట్ అది తప్పితే ఇంకేం లేదు మూవీలో. సో నేను ఇచ్చే రేటింగ్ 2/5. సో ఒకటి ఎన్టీఆర్ గారు, రితిక్ రోషన్ గారి పర్ఫార్మెన్స్, ఇంకోటి వాళ్ళ డ్యాన్స్ నెంబర్. సో అది తప్పితే ఇంకేం లేదు. కూలీ ఈజ్ వే బెటర్ దెన్ వార్ 2. సో ఐ మీన్ దట్ ఈస్ ఆల్సో బ్యాడ్, బట్ వార్ 2 ఈజ్ ఇంకా బ్యాడ్. సో అంతే ఫ్రెండ్స్, ఇదే సింపుల్ రివ్యూ వార్ 2. సో నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.